నిర్గమ 17 మొదటి నుంచి వెళదాం. నోట్ చేయండి. ఇక్కడ సీను అరణ్యము నుండి ప్రయాణమై, నిన్న మొన్నటి వరకు ఈ మాటలు మీరు ఎట్లా రాసుకుంటారో, ఎట్లా గుర్తుపెట్టుకుంటారో, మీరు బుర్రకి ఎట్లా పదును పెడతారో తెలియదు. నిన్న మొన్నటి వరకు మైదానములో నడిచొచ్చారు వాళ్ళు. నిన్న మొన్నటి వరకు ఎడారిలో నడిచొచ్చారు. నిన్న మొన్నటి వరకు సమభూమిలో నడిచొచ్చారు. ఫస్ట్ టైం అరణ్యములో ప్రయాణమై, అరణ్యములో ప్రయాణమై రెఫీదీములో పాళెముగా దిగిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. రెఫీదీములో పాళెముగా దిగిరి. ప్రజలు తమకు నీళ్లు లేనందున మోషేతో మాట్లాడండి. మోషేతో మీరే చదువుకుంటూ రండి. మొదట మోషేతో వాదించుచు, ఈ వాదన ఎర్ర సముద్రానికి అటువైపు ఐగుప్తీయులు తరుముకుంటూ వచ్చినప్పుడు మోషే దగ్గరికి వెళ్ళి వాదించారు. మోషేని బాధించారు. మాటలు గుర్తుపెట్టుకోండి. వాదించారు, మోషేని బాధించారు. ఇది గతంలో ఉన్న అనుభవమే, రైట్? త్రాగుటకు మాకు నీళ్ళెమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా? ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద నోట్ చేయండి. సనుగులు కూడా వీళ్ళకు ఉన్నాయి. మొదట తలపైకెత్తండి. ఎర్ర సముద్రానికి అటువైపు ఉన్నప్పుడు ప్రారంభంలో కేవలం వాదించేవాళ్ళు, దేవునిని మాట్లాడండి అబ్బా, వాదించేవాళ్ళు యెహోవాను. ఎర్ర సముద్రానికి అటువైపు ఇదొక్కటే ఉండేది వాళ్ళకి. ఎర్ర సముద్రం దాటాక మారా నీళ్ళ దగ్గరకు వచ్చాక సనుగులు స్టార్ట్ అయినాయి. సెకండ్ ఏమంటారు, దుర్మార్గమైన ఏమంటారు దాన్ని, రెండవ దుర్లక్షణం. మొదట వాదించేవాళ్ళు, దేవునిని శోధించేవాళ్ళు. ఎర్ర సముద్రం చెప్పానా విచ్చలవిడి అయిపోయింది. స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు కదా ఇప్పుడు. ఏకంగా మోషే గారా నత్తుడు ఏదో సనుగుతున్నారు. ఏ లేదండి బాబా, నువ్వు మహానుభావుడు అని చెప్తున్నాం మేము. మారా దగ్గర సనుగులు. ఇక్కడ కూడా సనిగారు. ఓకే, చదవండి, అందరూ చదవండి. మోషే మీద అందరూ చదవమన్నానా? ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పిక చేత చంపుటకు ఐగుప్తులో నుంచి ఇక్కడికి. అప్పుడు మోషే యెహోవాకి మొర్ర పెట్టుచు, ఈ ప్రజలను నేనేం చేయాలి? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి. అబ్బా, 3వ డిగ్రీ వచ్చి పడింది ఆ దుర్మార్గులకి. ఏంటి 3వ డిగ్రీ? 3వ డిగ్రీ ఏంటి? రాళ్లతో కొట్టి బరి తెగింపు. అసలు మీకు మారా దగ్గర దేవుడు ఏం చెప్పారు? నీ తల్లిని నీ తండ్రిని ఇట్లా బరి తెగిస్తారనే, సాత్వికుడైన సేవకుడి మీద తిరుగుబాటు చేస్తారనే, ధర్మశాస్త్రాన్ని రాయక మునిపే స్పిరిచువల్ లా, సోషల్ లా చెప్పారా లేదా? ఎర్ర సముద్రానికి అటువైపేమో వాదించేవాళ్ళు, శోధించేవాళ్ళు. ఎర్ర సముద్రం దాటి మారా దగ్గరకు వచ్చాక సనుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు రెఫీదీముకు వచ్చేసరికి ఏకంగా సనగడం కాదు, వాళ్ళ చేతుల్లో ఏమున్నాయి? మోషే ఏమన్నా దేవుని ప్రజల మీద నిందేస్తారా? విశ్వాసుల మీద ఏడు. ఎందుకు? వాళ్ళ చేతుల్లో ఆల్రెడీ రాళ్ళు ఉన్నాయి. వాళ్ళ చేతుల్లో ఆల్రెడీ రాళ్ళు చూశాడు మోషే. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, ఈ ప్రజలు కొంతసేపటికి నన్నేం చేస్తారు? రాళ్లతో కూడా చంపుతారు నాయన.
5వ వాక్యం, అందుకు అందరు కలవండి. ఆ బాల్కనీలో ఉన్న వాళ్ళు నన్ను దేవుని చూస్తారా, డిస్ప్లేలో చదవండి బైబిల్ తాగపోతే. 5వ వాక్యం, అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా తలల పైకెత్తను. డ్రామాటిక్గా రండి పెద్దలు, రండి బాబు, కొంతమంది మీరేరా, ఇదిగో వీళ్ళు పెద్దలు, ఇశ్రాయేలు పెద్దలు, తెల్లబట్టలోళ్ళు. 2 పెద్దలు కొత్తగా వచ్చారు సేవకి. అదిగో 2 పెద్దలు. మోషే రండిరా, నా వెనకుంటారేంట్రా, రా ముందుకు రా. ఒరే, నాతో కలిసి పాడే భాగ్యం, నాతో నిలబడే భాగ్యం దేవుడు ఇచ్చినప్పుడు వాడుకోండర్రా. దేవుడు అన్నారు, మోషే నీతో పాటు కొంతమంది పెద్దల్ని, ఇదిగో పెద్ద చూడు ఎంత పెద్దోడు, అది ఈ పెద్దోళ్ళని తీసుకొని బయలుదేరు. చెప్పండి, ఇప్పుడు ఎక్కడున్నారు వీళ్ళు ఎక్కడున్నారు? రెఫీదీంలో ఉన్నారు. దేవుడు ఇక్కడ నుంచి నువ్వు పెద్దలను తీసుకో, నువ్వు ముందెళ్ళు, వీళ్ళని తీసుకొని ముందు వెళ్తా ఉండు, ప్రజలు నీ వెనక వస్తారు. ఎక్కడికి వెళ్ళాలి? పెద్దలలో కొంతమందిని తీసుకుని ప్రజలకు ముందుగా వెళ్ళు. నీవు నదిని కొట్టిన, నోట్ చేయండి, ఇదే మన సబ్జెక్టు. మోసెస్, నాకు కూడా ఒక కర్ర ఇచ్చుంటే బాగుండేది, పెద్ద కర్ర. ఆశ్చర్యం ఏంటంటే నిన్న సాయంకాలం నేను ఒక షార్ట్ చూశాను. మా తమ్ముడు డాక్టర్ జాన్ వెస్లీ వాళ్ళ తమ్ముడు పాల్ ఇమ్మానుయేల్, ఐ థింక్ టర్కీలో అనుకుంటాను. ఇది మోషే కర్ర ఎక్కడో మ్యూజియంలో ఉండగా చెప్తున్నాడు. మరి ఇది మోషే చేతిలో ఉన్న కర్ర అని చెప్తున్నాడు. ఆశ్చర్యం అనిపించింది నాకు. మోసెస్ ఈ పెద్దలు తీసుకొని వెళుతూ ఈ పెద్దలు కూడా అవిశ్వాసులై ఉండకూడదు. నిన్న రఘునాథపురంలో పెళ్లి జరిగింది. పెళ్ళి అయిపోయిన తర్వాత అహరోన్ నువ్వు వచ్చావా? రాలే, వీళ్ళు వచ్చారు. పెళ్ళి అయిపోయిన తర్వాత సాక్షి సంతకాలు పెట్టాలి. ప్రేమ్ కుమార్ రూడోగా ఆ సంతకాలు పెట్టించి ఆయన అమ్మాయి తరఫున ఒకరు, అబ్బాయి తరఫున ఒకరు సాక్షి సంతకాలు పెట్టాలి. మంచోళ్ళు రండి అన్నాడు. మంచోళ్ళు రండి బాబు అన్నాడు. ఫస్ట్ టైం నేను వినడం. అన్నా ఏంటి మంచోళ్ళు అన్నా? కొన్ని సందర్భాల్లో 2-3 పెళ్ళాలోళ్ళు, తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు వస్తున్నారన్నా, అందుకే సాక్ష్యం కదా మంచోళ్ళతో పెట్టిద్దామని అంటున్నాడు. ఎట్లాంటి పెద్దలు? కోపతాపాలకి తావు లేకుండా కుటుంబాలని క్రమశిక్షణగా పెంచుకున్న వాళ్ళు, పద్ధతి క్రమం కలిగిన వాళ్ళు, సాత్వికమైన మనస్సు కలిగిన వాళ్ళు, అని మొహాన్ని ఊసినా తుడుచుకొని వెళ్ళేవాళ్ళు. అట్లాంటి వాళ్ళని వెంట పెట్టుకెళ్ళి పెద్దలను కొంతమంది, రైట్, నీ వెనక ప్రజలు వస్తారు. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఏం తీసుకెళ్ళాలట అమ్మా? ఏది? ఎర్ర సముద్రాన్ని దేంతో కొట్టాడు? ఇది ఎర్ర సముద్రం కాదు. ఏం కొట్టాడంట? అసలు నైల్ నదిని ఎప్పుడు కొట్టాడు మోషే? అదే మరి సబ్జెక్ట్. వెళ్దాం. 5వ వాక్యం, నీవు నదిని కొట్టిన నీ కర్ర, అదే ఈ కాన్సెప్ట్ అంతా చేతిలో కర్ర. పరిశుద్ధ గ్రంథంలో 2-3 మాత్రమే చేతిలో కర్ర పట్టుకు తిరిగారు. ఆ కర్ర అంటే ఏంటో చెప్తాను. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని వెళ్ళు. ఇదిగో అక్కడ హోరేబులోని, ఎక్కడ? ఇప్పుడు రాసుకోండి. రెఫీదీము నుండి హోరేబు 400 కిలోమీటర్లు దాదాపు.